హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమవుపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆస్ఫూర్తితోనే ఇప్పుడు డాక్టర్ మంగళంపల్లి కిరణ్ విరచిత అంశంగా సూర్యశక్తిని భూమిపై సృష్టిస్తున్నాం అనేటువంటి ఈ అంశాన్ని మన కానమోకు కథ వచ్చిన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో ఇప్పుడు వినిపిస్తాను వినండి. సూర్యశక్తిని భూమిపై సృష్టిస్తున్నాం. ఇక వినండి. ఆదిత్యుణ్ణి సృష్టిస్తున్నారు. ఇంధన భద్రత, శుద్ధ విద్యుతుత్పత్తి, శాస్త్ర సాంకేతిక స్వావలంబన వైపు ఇండియా కీలక అడుగు వేస్తుంది. గాంధీనగర్లోని ప్లాస్మా పరిశోధన సంస్థ తాజాగా దేశం కోసం దీర్ఘకాలిక అణుసంలీన ఫ్యూజన్ అణుసంలీన శక్తి కార్యాచరణ ప్రణాళికను ప్రకటించింది. అందులో స్టడీ స్టేట్ సూపర్ కండక్టింగ్ టోకమాక్ భారత్ ఎస్ఎస్టి భారత్ అనే కొత్త రియాక్టర్ రూపకల్పన ప్రధానంగా నిలుస్తుంది. సూర్యుడి శక్తిని భూమిపై సృష్టించడమే దీని లక్ష్యం. ఇది ఇండియా భావి ఇంధన వ్యూహంలో బాగా అక్కరకొస్తుంది. మనకు తెలిసిన అణుశక్తి ఎక్కువగా ఫిజన్, విచ్చిత్తి ఆ పద్ధతిలో ఉద్భవిస్తుంది. యురేనియం వంటి పెద్ద అణువులు విభజన చెంది చిన్నవిగా మారినప్పుడు శక్తి విడుదలవుతుంది. అణుఫ్యూజన్ సంలీన ఆ ప్రక్రియ దానికి పూర్తిగా భిన్నం. ఇది సూర్యుడు, నక్షత్రాల్లో సహజంగా జరుగుతుంది. ఇందులో రెండు తేలికపాటి హైడ్రోజన్ ఐసోటోపులు కలిసి ఒక హీలియం అణువుగా మారతాయి. ఈ కలయికలో కొంత ద్రవ్యరాశి నష్టమవుతుంది. ఐన్స్టీన్ సిద్ధాంతం ప్రకారం ఆ చిన్న నష్టం అపారమైన శక్తిగా రూపాంతరం చెందుతుంది. అందువల్లే సూర్యుడు కోట్ల సంవత్సరాలుగా నిరంతరం వెలుగుతూ ఉన్నాడు. ఫ్యూజన్ ప్రక్రియ భూమిపై సహజంగా జరగదు. అందుకోసం దాదాపు 10 కోట్ల డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు, అత్యధిక పీడనం లాంటి సూర్యుడి అంతర్గత వాతావరణ పరిస్థితులు కావాలి. ఈ సమయంలో అణువులు తమ ఎలక్ట్రాన్లను కోల్పోయి ప్లాస్మా అనే కొత్త స్థితిలోకి మారతాయి. ప్లాస్మా అంటే ఘన, ద్రవ, వాయు స్థితుల కంటే పైన ఉంటుంది. ఇది పూర్తిగా అయనీకరణ అయిన అధిక శక్తి కలిగిన వాయువు. ఈ ప్లాస్మాను నియంత్రించి స్థిరంగా ఉంచడం సంలీన శాస్త్రంలోని పెద్ద సవాలు. దీర్ఘకాలిక జాతీయ కార్యక్రమం ఇది అనే అవగాహనతో ఫ్యూజన్ ప్రక్రియను భూమిపై సాధించేందుకు ప్రపంచ దేశాలు టోకమాక్ అనే ప్రత్యేక పరికరాలను అభివృద్ధి చేశాయి. టోకమాక్ అంటే వలయాకార కంటైనర్. ఇందులో బలమైన అయస్కాంత క్షేత్రాల సాయంతో ప్లాస్మాను స్థిరంగా నియంత్రిస్తారు. దీనికోసం సూపర్ కండక్టింగ్ మ్యాగ్నెట్లు, అధిక శూన్యస్థితి వ్యవస్థలు, అతివేడిని తట్టుకునే పదార్థాలు అవసరం. ఫ్రాన్స్లో చేపట్టిన ఐటీఈఆర్ ఇంటర్నేషనల్ థర్మో న్యూక్లియర్ ఎక్స్పెరిమెంటల్ రియాక్టర్ ప్రాజెక్టు ప్రపంచంలోనే అతిపెద్ద ఫ్యూజన్ ప్రయోగం. భారత్ సైతం అందులో కీలక భాగస్వామి. ఐటీఈఆర్ లక్ష్యం క్యూ విలువను 10కి తేవటం. క్యూ విలువ అంటే రియాక్టర్ ఉత్పత్తి చేసే శక్తి, దాన్ని నడపడానికి అవసరమైన శక్తి మధ్య నిష్పత్తి. క్యూ విలువ అధికంగా ఉండటం అంటే రియాక్టర్ వినియోగించిన దానికంటే ఎక్కువ శక్తిని ఉత్పత్తి చేయటం. గుజరాత్లోని గాంధీనగర్లో ప్లాస్మా పరిశోధన కేంద్రం ఇప్పటికే
SST-1 అనే దాన్ని విజయవంతంగా నడుపుతుంది. ఇది ప్లాస్మాను 650 మిల్లీ సెకన్ల పాటు నిలిపి ఉంచగలిగింది. అయితే SST-1 విద్యుతుత్పత్తికి కాదు, ఫ్యూజన్ సాంకేతికత అభివృద్ధికి అది ముఖ్య పరిశోధన వేదిక. ఇప్పుడు మన శాస్త్రవేత్తలు SST భారత్ అనే కొత్త దశను ప్రారంభిస్తున్నారు. ఫ్యూజన్ ఫిజన్ల హైబ్రిడ్ పద్ధతిలో 130 మెగావాట్ల విద్యుతుత్పత్తి దీని లక్ష్యం. దీని క్యూ విలువ 5 అంటే వినియోగించిన దానికంటే 5 రెట్లు ఎక్కువ శక్తిని ఉత్పత్తి చేయగలదు. ఈ ప్రాజెక్ట్ 2060 నాటికి పూర్తి స్థాయిలో క్యూ విలువ 20 అనేది రూపుదిద్దుకొని 250 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేయగలుగుతుందని భావిస్తున్నారు. SST భారత్ రూపకల్పనలో డిజిటల్ ట్విన్స్, కృత్రిమ మేధ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అలాగనే మెషిన్ లెర్నింగ్ ఈ ట్విన్స్ ముఖ్య పాత్ర పోషిస్తున్నాయి. డిజిటల్ ట్విన్స్ అనేవి వాస్తవ రియాక్టర్కు వర్చువల్ ప్రతిరూపాల్లా పనిచేస్తాయి. వాటిలో ముందుగా ఉద్దీపనలు, అవే సిమ్యులేషన్లు, అవి జరిపి రియాక్టర్ పనితీరును అంచనా వేసి దానికి అనుగుణంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత నియంత్రణ వ్యూహాలు రూపొందిస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఫ్యూజన్ ప్రయోగాలు వేగంగా సాగుతున్నాయి. యూకే తన STEP కార్యక్రమం ద్వారా 2040 నాటికి ఫ్యూజన్ విద్యుత్ కేంద్రాన్ని ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అమెరికాలో ప్రైవేట్ సంస్థలు 2030 నాటికే అణు ఫ్యూజన్ విద్యుత్తును గ్రిడ్కు అందిస్తామని చెబుతున్నాయి. చైనా EAST ద్వారా 17 నిమిషాల పాటు ప్లాస్మాను 10 కోట్ల డిగ్రీల సెల్సియస్ దగ్గర నిలిపి ఉంచి ప్రపంచ రికార్డు సృష్టించింది. భారత్ నిర్దేశించుకున్న 2060 లక్ష్యం ముందు అది సుదూరంగా ఉన్నా జాగ్రత్తగా సరైన దిశలో అడుగులు వేయటం ప్రధానం. ఎందుకంటే ఫ్యూజన్ ప్రాజెక్ట్ అన్నది కేవలం విద్యుతుత్పత్తి యత్నమే కాదు, అది సైన్స్, ఇంజనీరింగ్, పదార్థ శాస్త్రం, కంప్యూటేషన్ వంటి రంగాల్లో దేశ సామర్థ్యాన్ని పెంచే దీర్ఘకాలిక జాతీయ కార్యక్రమం అవుతుంది. మనం అధిగమించాల్సిన ఆటంకాలు ఏమిటంటే, అణుఫ్యూజన్ పరిశోధన అత్యంత ఖరీదైంది. భారత్లో ఈ రంగం ప్రధానంగా ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. ప్రైవేటు భాగస్వామ్యం తక్కువగా ఉండటం పరిశోధనల వేగాన్ని తగ్గిస్తుంది. దీన్ని అధిగమించడానికి ప్రభుత్వ, ప్రైవేటు నమూనా అందిపుచ్చుకోవాలి, లేదా ప్రత్యేక ఫ్యూజన్ ఇన్నోవేషన్ నిధిని ఏర్పరచాలి. ఈ పరిశోధనను దీర్ఘకాలం కొనసాగించాలి. అందుకోసం ఇస్రో, అణుశక్తి విభాగాల మాదిరిగా ప్రత్యేక విభాగం ఏర్పాటు అవ్వాలి. అంతర్జాతీయ సహకారము కీలకమే. అమెరికా, బ్రిటన్, జపాన్ లాంటి దేశాలతో ద్వైపాక్షిక భాగస్వామ్యాలు ఏర్పరచుకొని సమాచార బట్వాడా, యువ శాస్త్రవేత్తల శిక్షణ, సంయుక్త ప్రయోగాలను ప్రోత్సహించాలి. అణు సంలీన శక్తి ఇండియాకు తక్షణ పరిష్కారం కాకపోయినా 30-40 ఏళ్లలో దేశానికి అపార ప్రయోజనాలు అందిస్తుంది. సూపర్ కండక్టింగ్ పదార్థాలు, రేడియేషన్ షీల్డింగ్, ప్లాస్మా నియంత్రణ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఇంజనీరింగ్ వంటి రంగాల్లో దేశం ప్రపంచ స్థాయి గుర్తింపు పొందుతుంది. రక్షణ, అంతరిక్ష, హైటెక్ పరిశ్రమల్లో స్వావలంబనకు తోడ్పడుతుంది. 2070 నాటికి ఇండియా కర్బన ఉద్గారాల తటస్థత సాధించడానికి ఫ్యూజన్ పద్ధతి విశ్వసనీయ పరిష్కారంగా నిలిచే అవకాశం ఉంది అంటూ డాక్టర్ మంగళంపల్లి కిరణ్, వీరు అసోసియేట్ ప్రొఫెసర్, నానో శాస్త్ర పరిశోధకులు, SRM యూనివర్సిటీ అమరావతిలో పనిచేస్తూ ఈ అంశాన్ని, సూర్యశక్తిని భూమిపై సృష్టిస్తున్నాం అనే అంశాన్ని అందజేసిన మీదట కానమూకు కథ వచ్చిన శ్రోతలకు విజ్ఞానాంశంగా ఈ అంశాన్ని వినిపించాను. విన్నారుగా, ధన్యవాదాలు.